హాయ్ ఎవ్రీవన్, నేను మీ వంశీ. ఈరోజు మన ట్యుటోరియల్ చేయబోయిన వీడియో వచ్చేసి మన సింగిల్ లైన్ బ్రిడ్జ్ అండి. అది మన గోదావరి లైన్ ఉంది కదా, ఆసియాలోనే ది బిగ్గెస్ట్ ట్రాక్ అనమాట. ఇది వంతెన. ఈ బ్రిడ్జ్కి రోడ్ లెంత్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ అనమాట. ఇన్ కేస్ మనం ఈ యొక్క గోదావరి అమ్మని దాటాలంటే. రెండోది 2.5 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ లెంత్ అనమాట. ఇది 1974లో బిల్డ్ చేశారండి. ఓకేనండి, 1974లో బిల్డ్ అయిందన్నమాట. ఇది మన ఏసియాలోనే బిగ్గెస్ట్ ట్రాక్ అనమాట, బ్రిడ్జ్. దీంట్లో ఇది మన గోదావరికి టూరిజం స్పాట్లో నెంబర్ 1 అనమాట. మీరు చూస్తున్న టన్నల్ లాగా ఉంది కదా, సో ఇదే అది. 2.5 కిలోమీటర్స్ మనకు డిస్టెన్స్ రీచ్ అవ్వడానికి కోసం అప్రాక్సిమేట్లీ 2 to 3 మినిట్స్. లైక్ సిగ్నల్ బట్టి అవతల ట్రాక్ మీద ఏమైనా వెహికల్ లేకపోతే 2 to 3 మినిట్స్. ఇంకేస్ ట్రాక్ మీద ఏమైనా బండి ఉంటే అప్రాక్సిమేట్లీ అది డిపెండ్ ఆఫ్ టైమింగ్ అనమాట. చాలా స్పీడ్గా వెళ్తుందండి, బాగుంటుంది ట్రైన్. చిన్నప్పుడు మీరు అందరు చూసే ఉంటారు కదా, ఒక కాయిన్ వేసి ఆ కాయిన్తో ఏమైనా కొన్ని కోరుకోవడం లాంటివి ఉంటాయి కదా. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకు ఒకసారి రివైన్ అయినాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ట్యుటోరియల్. బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్లీ ఉంది. 1974 నుంచి 2025 వరకు కూడా దీనికి చెక్కు చెదరలేదన్నమాట. బట్ కన్స్ట్రక్షన్స్ ఈచ్ ఎవ్రీ డే కూడా వీటిని చెక్ చేయడానికి రైల్ గార్డ్స్ ఉంటారన్నమాట. మనకి ఇక్కడ రైల్వే ట్రాక్స్ మీద గార్డ్స్ ఉంటారు, తెలుసు కదా, నైట్ టైం తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీ 24/7 అవర్స్ చెక్ చేస్తూనే ఉంటారన్నమాట. ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ లూప్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు నేను తూగో జీయోళ్ళమే. ఎంతైనా మన గోదావరమ్మని చూసిన తర్వాత నాకు కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ప్లీజ్, చాలా కష్టపడుతున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అదొకటే కోరుకుంటాను. లైక్ అండ్ షేర్, కామెంట్. నా వల్ల ఏమైనా డిసప్పాయింట్ కానీ డిస్లైక్ అయినా అయితే మొమ్మటంలో కానీ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ట్రైన్ అనేది చూడండి. ఇది ఇప్పుడు నేను వస్తున్న ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ పైన, లైక్ కలకత్తా పైనుంచి స్టార్ట్ అయిందండి. ఇది అప్రాక్సిమేట్లీ 2153 కిలోమీటర్స్ ట్రావెలింగ్ అనమాట. వాస్కోడ గామా వరకు వెళ్తుంది, లైక్ గోవా అప్రాక్సిమేట్లీ అనుకోండి. 2 days 48 hours ట్రావెలింగ్ టైం అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనకి టికెట్స్ అనేది చాలా మేజర్ ఇష్యూ అవుతుంది. సో టికెట్ లేని ప్రయాణం ఎప్పుడు చేయొద్దండి. రెండవది, నేను ఇక్కడ వీడియో మీకోసం నేను ఇక్కడ ఫుట్పాత్ మీద నుంచున్నాను. మీరు ఎప్పుడు కూడా వ్యూ కోసం ఉంచవద్దు ప్లీజ్, దయచేసి. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్.